అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇందాక వీడియో లెంత్ అయిందని వీడియో కట్ చేసిన. ఇదిగో ఈ చైన్ కాడి ఆవు కూడా ఉంటుంది. అది దగ్గరకు పోతే నా మీద కొరుకొస్తుంది. కొత్త వ్యక్తిని కదా నేను, దానికి నా మీదకి వచ్చేస్తుంది. పొడుద్దామని వచ్చేసినట్టు వస్తుంది. అది ఆవు ఉంటుంది ఇక్కడ. ఆవుకు షెడ్ ఉంది. దేశీ ఆవు అంటే ఇది మా అన్న చెప్తున్నాడు, దేశీ ఆవు అని చెప్పమని. దేశీ ఆవు దగ్గరికి పోతే కొమ్ములతో ఇట్లా వస్తుంది. నాకు భయమై ఉరికొచ్చిన బయటకి. ఇది దాందే ఇంకా సామ్రాజ్యం. ఒకటే ఉంటుంది. వస్తారు, నీళ్ళు పెడతారు, పోతారు, చూసుకుంటుంది, కాపలా కాస్తుంది. ఆవు దేశీ ఆవు. ఇక నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక మామిడికాయలు కాసినాయంట. మామిడికాయలు తెంపాలంట. నేనే తెంపాలంట. ఫస్ట్ ఖాతా కదా, నేను ఆడవిల్లను కదా, నేనే తెంపాలంట. నాకే పని చెప్తుండు మా అన్న. ఇగో ఇది ఆవుకు షెడ్డు. ఈ షెడ్ వేసిరు. పాప 2-3 ఆవులు ఉండే ఇక్కడ. పాప మా ఆవులు చనిపోయినాయి. ఆవులు చనిపోయినాయి. 2-3 ఉండే అని షెడ్ వేసిరు. 3 ఆవులు ఉండే, షెడ్ వేసిరు. ఇంకా 2 చనిపోయినాయి. ఇది ఒకటి మిగిలింది పాపం. ఇక నీళ్ళు పెడతారు, నీళ్ళు పెట్టేసి పోతారు. అది నీళ్ళు తాగుతుంది. గడ్డి వేస్తారు. గడ్డి కూడా వరి పండిస్తారు కదా, కొనాల్సిన అవసరం ఉండదు. ఇదన్నమాట. మా అన్న వీడియో తీయొద్దు అంటుండు. మా అన్న మస్తు ఉద్యమం చేస్తున్న డంపింగ్ యార్డ్ గురించి. అన్న పేరు విజయ రామకృష్ణ. పట్టుబట్టి తోట పెంచుతున్నాడు. మామిడి చెట్లు ఇవన్నీ చాలా పట్టుబట్టి బిజీగా ఉన్నా. అన్న లైఫ్ బిజీగా ఉన్నా వీలు చేసుకొని వచ్చి నీళ్ళు పెట్టుకుంటా పాపం ఇదంతా చేస్తున్నాడు. వావ్, మామిడికాయలు ఎంత పెద్ద మామిడికాయలు కనిపిస్తున్నాయా? నాకు ఎండలో నేను ఏం వీడియో తీస్తున్నా నాకు కనిపిస్తలేదు వీడియో, కానీ ఎంత పెద్దగా ఉన్నాయి మామిడికాయలు. ఒకసారి ఇదంతా మీకు చూపిస్తా. మామిడికాయలు, మామిడి చెట్లు అన్నీ తిరిగి చూపించిన తర్వాత నేను పని స్టార్ట్ చేస్తా. మొత్తం మామిడి చెట్లే, ఇవన్నీ మామిడి చెట్లే. ఏమన్నా కొత్త రకం ఉంటే నాకు చెప్పన్నా. ఏంటి ఫస్ట్ నేనే తెంపాలా? ఫస్ట్ కాదా? ఆగు, ఒకసారి చూపించిన తర్వాత తెంపు. వావ్, ఇక్కడ చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయో. ఈ ఎగ్జైట్మెంట్లో నేను ఏం వీడియో తీస్తున్నా నాకే అర్థమవుతలేదు. ఇదిగోండి, మంచిగా ఉన్నాయి. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు ఇవి, కానీ చిన్న చెట్లే ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. మంచిగా ఉన్నాయి రకాలు. ఇవన్నీ రాజమండ్రి నుంచి తెచ్చిన మొక్కలు. ఇవన్నీ చాలా మంచిగా కాస్తున్నాయి. ఇవన్నీ హమాము, రకరకాల వెరైటీలు ఉన్నాయంట. వెరైటీలు నాకు కూడా సరిగ్గా తెలియదు. బాగున్నాయి కదా. ఎంతైనా ప్రకృతి జీవనం ఎంత బాగుంటుంది అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను పల్లెటూరు వ్యక్తిని అయినా కూడా పల్లెటూరు జీవితాన్ని చాలా దూరంగానే ఉంచిండు మా నాన్న. ఎప్పుడు పెద్దగా చైన్లకు తీసుకొచ్చి చూపించింది, చైన్లకు వచ్చింది లేదు. మేము సరిగ్గా వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి, అంతే. నాన్న చూసుకుంటుండే ఎక్కువ. చిన్న చిన్న ఇంత చిన్న చెట్టు, ఇంత చిన్న పిందెలు ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. ఇదే మంచి చెట్టు, మస్తు అనిపిస్తుంది ఈ చెట్టుని చూస్తుంటే. ఇది హమాం రకం అంట. ఎంత బాగున్నాయో. ఎంత చిన్న చెట్టు కానీ ఎంత మంచి కాయలు కాస్తున్నాయి. ఎంత మంచి కాయలు కాస్తున్నాయి. ఇది 2 కేజీలు అవుతుందంట కాయ ఒకటి. బాగున్నాయి. కడుపు నిండిపోతుంది నాకైతే ఇవి చూస్తుంటే. ఇదిగోండి, ఇదొక రకము. నేను వస్తాను, నా గురించి ఆపిండంట మా అన్న. ఇవన్నీ తెంపకుండా, మామిడికాయలు తెంపకుండా నా గురించి ఆపిండంట. నాకు మొక్కలకు నీళ్ళు పట్టేటప్పుడు మా అన్న వీడియో కాల్ చేసి చూపిస్తుండే. అయితే అడిగిన, అవన్నీ నేను వచ్చే వరకు తెంపొద్దు, నేను వచ్చిన తర్వాత చూస్తా అవన్నీ అని అడిగిన అనమాట. అందుకే తెంపలేదు. మల్బరీ మొక్క ఉండే కదా, ఎక్కడది? ఇదా? వావ్, ఇది మల్బరీయా? వావ్, ఇది మల్బరీ మొక్క అంట. ఇన్ని గుత్తులు. నేను ఒకసారి దసరాకు వచ్చినప్పుడు అయితే దీనికి పిచ్చి కాయలు ఉన్నాయి. ఇదిగోండి.
ఇప్పుడు చిన్న చిన్న ఉన్నాయి. ఇది మల్బరీ. వావ్, చాలా స్వీట్ ఉంది, చాలా స్వీట్ ఉంది. కానీ సరిగ్గా ఈ మధ్యలో హాస్పిటల్ అని డంపింగ్ యార్డ్ అని చెప్పి తిరుగుతున్నారు కదా వీళ్ళు, మొక్కలకు సరిగ్గా నీళ్ళు పెట్టట్లేదంట. కానీ చిన్నగా ఉన్నాయి అన్నమాట. కానీ ఇంత మన వేలో సగం అయితే ఇవి మల్బరీ బ్లాక్గా ఉన్నాయి, మస్తు ఉన్నాయి, చాలా స్వీట్ ఉన్నాయి, నిమ్మ చెట్టు, చాలా స్వీట్గా ఉన్నాయి. కరివేపాకు చెట్టు చూపిస్తున్నా. ఇంకా పెద్ద నీళ్ళు పెట్టగట్టే రకరకాల చెట్లు ఉన్నాయి. ఇంకా వీటిని పట్టించుకోవాలి బాగా. కానీ మస్తు అవుతాయి. మొత్తం వ్యవసాయం పైనే ఉంటే ఇవి ఇంకా మస్తు అయ్యేవి. కానీ ఇంకా అటు ఇటు చూసుకొని సగం సగం చేస్తున్నారు కదా. ఇది నిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు. ఇవన్నీ హైబ్రిడ్ రకాలు కదా, అందుకే చిన్న చెట్లు ఉన్నప్పుడే బాగా కాస్తున్నాయి ఇవన్నీ. ఇది మామిడి మొక్కేనా ఇది? ఇది సపోటానంట. ఇది సపోటా చెట్టు, నాకు కూడా తెలియదు కదా మరి. కాయలు చూడడమే కానీ చెట్టుని ఎప్పుడు చూసింది లేదు నేను. సపోటా చెట్టు, ఇది సపోటా మొక్కలంట. దానిమ్మ మొక్కలు 3 ఉన్నట్టున్నాయి, నీళ్ళు లేక సరిగా పెరుగుతలేవా. దానిమ్మ మొక్క ఇది. ఇదిగో చిన్నగానే ఉంది కానీ కాయలు ఉన్నాయి దీనికి. అది మంచిగా అయితే నీళ్ళు పెడతాయి, కాయలు ఉన్నాయి దీనికి, చూడండి కాయలు ఉన్నాయి. మంచిగా అవుతుంది. ఇంకా నాకు నేను వీడియో ఏం చూపిస్తున్నా కనిపించట్లేదు నాకు. కానీ కాయలు చిన్న చిన్న చెట్లకి కాయలు మస్తున్నాయి. ఇది దానిమ్మ మొక్క, ఇది చిన్నగానే ఉంది కానీ కాయలు ఉన్నాయి. ఇదంతా వర్షాకాలం పంట వేసారు కానీ ఇప్పుడు పంట వేయలేరు. బోరు సరిగా పోస్తలేదంట. ఇక వీళ్ళకి కాలువలు ఏం లేవు. బోరు వర్షాధార పంటలే. బోరు సరిగ్గా పోస్తలేదు అని చెప్పి తిప్పలు అయిపోతుంది మళ్ళీ ఎండాకాలం అని పెట్టలేరు, పంట పెట్టలేరు. కరివేపాకు చెట్టు ఇది కనిపిస్తుంది. ఇది కరివేపాకు చెట్టు. ఈ వీడియో నేను తీయడానికి కారణం ఇంకొక నా గురించి కూడా ఉంది. నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ మెమరీస్ అన్నీ నాతోనే ఉంటాయి. ఇది కూడా మామిడి మొక్కే. అదేంటి, ఇవేంటి, అదే ఏం చెట్టు ఇది? ఇది జీడి చెట్టా? ఇది జీడియా? ఆహా, పాములు ఉంటాయంట, భయపడుతున్నాడు. మస్తుంది కదా, నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది. చాలా చాలా బాగుంది. ప్రకృతి జీవితం ఇంత బాగుంటుంది కానీ చాలా కష్టాలు కూడా ఉంటాయి కదా దీంట్లో. చాలా కష్టాలు ఉంటాయి. ఎండలో వానలో పని చేయాల్సి వస్తుంది. ఆ కష్టం చేసే వాళ్ళకే తెలుసు. ఎప్పుడో ఒకసారి ఇట్లా చెట్టు నీడనే తిరిగిపోతే చాలా బాగానే ఉంటుంది కానీ ఇందులో కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ఇందులో కష్టం ఎంత ఉంటుందో అనేది. ఇవన్నీ పక్క వాళ్ళ చేన్లు, ఏదో పంట వేసినట్టున్నారు. ఇవన్నీ చేన్లే. వీడియో ఏం చేయమంటున్నాడు మా అన్న, చాలు వెళ్దాం అంటున్నాడు. సరే, మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఇంకా వీడియోలో చూపిస్తాను. బాయ్.